హాయ్! హలో! వెల్కమ్ టు ఆర్‌వి మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం కిచిడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఈ డిష్ అయితే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఎలిగించుకొని పెసరపప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి అదే కడాయిలో. వేసుకొని అన్ని మసాలా ఐటెమ్స్ వేసుకోవాలి. మనం బిర్యానీకి ఏవేవైతే వేస్తామో అవన్నీ వేసుకోవాలి. వేసుకొని వాటి ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని అవి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ప్రాసెస్‌లోకెళ్దాము. 2 రెమ్మల కరివేపాకు తీసుకొని వాష్ చేసుకొని అది కూడా వేసేసుకోండి దీంట్లోకి. వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం వేగేదాకా ఫ్రై చేయండి. ఇదైతే టిఫిన్‌లోకి తినొచ్చు, లంచ్‌లోకి తినొచ్చు. నేనైతే ఇది టిఫిన్‌లోకి చేస్తానండి ఎక్కువ శాతం. లంచ్‌లోకి చేయను. దాని తర్వాత ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అది వేసేసుకోండి. వేసుకొని అది కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఎందుకు ఎక్కువ వేయించుకోవాలి అని అంటానంటే అప్పుడే టేస్ట్ మనకి బాగొస్తుంది. తక్కువ ఆయిల్ ఏసుకున్నా మనం మంచిగా వేయించుకోవచ్చండి. నేను ఎక్కువ ఆయిల్ ఎప్పుడు వేయను. సుమారుగా తక్కువగానే వేస్తాను. అది వేగుతుంటుంటేనే మనం పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపేసుకొని, రుచికి సరిపడా ఉప్పేసుకొని కలుపుకోవాలి బాగా. బాగా వేగాలండి. వేగేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో పట్టుకోండి. పట్టుకొని అది గూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పట్టుకుంటేనే బావుంటుంది. కొంచెం అయితే సరిపోతుంది. ఒక టీ స్పూన్ అంతా. తీసుకొని దాన్ని మిక్సీలో పెట్టుకొని అది సైడ్‌కి పెట్టుకోండి. ఇది బాగా వేగిన తర్వాతనే వేయాలి. నేనైతే 1 స్పూన్ వేశాను. వేసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా వాసన పోవాలండి. పచ్చి మసాలా వాసనొస్తది ఇది వేసినప్పుడు. అది పోయి కొంచెం మంచిగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ స్మెల్లొస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. అడుగంటకూడదండి. మసాలా వేసిన దగ్గర నుంచి మనకి అడుగంటుతూనే ఉంటుంది. మనం చూసుకుంటూ మెల్లగా కలుపుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత నుంచి మనము కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అది బాగా వేగింది అననని తెలిసిన తర్వాత మనము వేరే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. పెసరపప్పు అయితే బాగా చలవ, హెల్త్‌కి కూడా మంచిది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నేను ఏ విధంగా అయితే వండుతున్నానో అలాగే సేమ్ అదే ప్రాసెస్‌లో చేయండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇలా ట్రై చేసి ఎలా ఉంది, ఏంటి అనేది నాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఇదైతే ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. వాటర్ ఏసుకుందాం మనము. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్, ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకున్నాను గదా! 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతున్నాయి కరెక్ట్‌గా మనకి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఏమీ మరిగేదాకా ఏమి ఉంచకండి. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకొని దాంట్లో ఏదైతే ఫ్రై చేసిన పెసరపప్పు ఉందో గుప్పెడు పెసరపప్పు అదేసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ రైస్ ఏసుకొని బాగా కడుక్కోవాలండి. ఒక 3, 4 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని క్లీన్‌గా వాష్ చేసుకున్న తర్వాతనే మనము ఏదైతే కడాయిలో మనము బాగా ఫ్రై చేసుకొని వాటరేసుకొని పెట్టుకున్నామో పక్కకి, దాన్ని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకున్నాం చూడండి. మిక్స్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసుకున్న తర్వాత ఉప్పు తక్కువయింది అనంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. నాకైతే తక్కువయింది. ఉప్పు యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 2 విజిల్స్ సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పోయిన తర్వాతనే కుక్కర్ మూత తీయండి. తీస్తే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.